ఈ అక్కేంటి ఎప్పుడు ఆమ్లెట్లో చూపిస్తుందని అనుకోకండి, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, సరిపడే సాల్ట్, ఎందుకంటే ఆమ్లెట్లో ఎక్కువ పట్టదు, చూసుకుని వేసుకోండి. కరివేపాకు, మిర్చి, ఆనియన్, కొత్తిమీర. ఎగ్స్ డైరెక్ట్గా కొట్టొద్దని ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎగ్స్ కొన్ని బాగోవు, అందుకని సపరేట్ గిన్నెలో కొట్టుకుంటే బాగుంటుంది. ఇది బాగుంది కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. చూసారా, ఒక్కదాన్నే కానీ 2 గుడ్లు వేసుకుంటున్నా ఆమ్లెట్. మరి అది అంతే, ఇది కలిపేసుకుని ఆమ్లెట్ వేసేసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. వేసేసుకుందాం. ఒకటే ఆమ్లెట్ కింద వేస్తాను నేను, పలుచగా అవుతుంది మళ్ళీ, అందుకని ఒకటే. ఎవరికైనా పెట్టేదైతే మనం భద్రంగా చెయ్యాలి, మనం తినేదే కదా, ఎందుకు భద్రం. టేస్ట్గా ఉందా లేదా, ఇది ఇంపార్టెంట్, అంతే. పప్పు దోసకాయ చూడండి, బాగుందా? బాగుంది. ఉప్పు కూడా చూడలేదు నేను. నా ఆమ్లెట్కి దిష్టి పెట్టకండి, నా రైసు అంతే, నా ఫుడ్డు అంతే. ఇంక నేను మళ్ళీ వేసుకోను, ఈ ముక్కు ఉంచేస్తాను, ఎందుకైనా మంచిది ఎక్కువ అవుతుందేమో. ఇది మా అత్తగారి పళ్ళెం అండి, మా అత్తగారు చనిపోయే వరకు ఈ పళ్ళెంలోనే తిన్నది. నేను ఒక పళ్ళెం కొనుక్కున్నా, 4000 అది. అయితే మొన్న కింద పడ్డది, ఇది 4000 కింద పడ్డది. కింద పడి చూడండి పగిలిపోయింది. ఇది తోముతున్నప్పుడు అది కొంచెం ఇబ్బంది అవుతుంది, దీన్ని తీసుకెళ్ళాలి. చూడండి 4000 ఈ పళ్ళెం కొనుక్కుని 1.5 year అవుతుందిలేండి. ఓకే, నేను తింటానండి ఇంకా.